Hi guys, welcome to Preach Chadid Venkatesh. మన ఐపీఎల్ సీజన్ పర్ఫార్మెన్స్ రివ్యూస్లో గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడాం. గుజరాత్ టైటన్స్ మొదట్లో బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యారు, టేబుల్ టాపర్గా నిలిచారు. చాలా 3/4 ఆఫ్ ది టోర్నమెంట్లో వాళ్ళు దేవర్ వెరీ మచ్ రైట్ ఆన్ టాప్. చాలా కన్సిస్టెంట్గా ఆడిన టీం. కానీ చివర్లో వెన్ ఇట్ మ్యాటర్స్ మోస్ట్ అక్కడ తేలిపోయారు. ప్లేఆఫ్స్కి వెళ్ళారు కానీ మొదటి మెట్లోనే ఎలిమినేట్ అయిపోయారు. సో బాగా స్టార్ట్ అయిన సీజన్, చాలా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ ఆశలన్నీ అడియాసలు అయిపోయాయి. మన తెలుగు సినిమా డైలాగ్ ఉంటుంది కదా, క్లాస్లో టకటక ఆన్సర్ చెప్పాడు కాదు, ఎగ్జామ్లో ఎవరు బాగా రాస్తాడో వాడే రియల్ విన్నర్ అని చెప్పి గుజరాత్ టైటన్స్ అలాగే అయింది. వాళ్ళు మొదట్లో అంతా చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ అయ్యారు, కానీ చివరిలో సడన్గా వాళ్ళ గ్రాఫ్ పడిపోయింది. అది వాళ్ళకి చాలా కాస్ట్లీగా పరిగణించింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇండోపాక్ టెన్షన్స్, వార్ సిచ్యుయేషన్ వల్ల బ్రేక్ వచ్చింది కదా ఐపీఎల్లో. ఆ బ్రేక్ తర్వాత మళ్ళీ ఆ మొమెంటం అందుకోవడంలో మిగతా టీమ్స్ లైక్ ఆర్సీబీ, పంజాబ్ ఇవన్నీ కూడా మళ్ళీ ఆ మొమెంటం అందుకోగలిగి. గుజరాత్కి అలా జరగలేదు. బ్రేక్ వల్ల వాళ్ళకి డ్యామేజ్ జరిగింది, ఖచ్చితంగా డ్యామేజ్ జరిగింది. ఎందుకంటే బ్రేక్ తర్వాత వాళ్ళు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు ఓడిపోయారు. బ్రేక్ సమయానికి ఏంటంటే వాళ్ళు 8 మ్యాచెస్ గెలిచారు, 3 మాత్రమే ఓడిపోయారు. ఆ 3 డిఫీట్స్ కూడా వరుసగా ఏమి రాలేదు. ఫస్ట్ ఒక డిఫీట్, తర్వాత 4 వరుస విజయాల తర్వాత మళ్ళీ ఒక డిఫీట్, తర్వాత 2 విజయాల తర్వాత మళ్ళీ, అంటే గ్యాప్స్లో వచ్చినాయి. సో చాలా రేర్గా ఓడిపోయారు వాళ్ళు. ఓవరాల్గా చాలా బాగా, అవి కూడా నేరోగా ఓడిపోయారు, మరీ వాళ్ళు దారుణంగా ఓడిపోలేదు. సో చాలా కన్సిస్టెంట్గా ఆడుతూ వచ్చిన టీం బ్రేక్ తర్వాత సడన్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ డిప్ అయిపోయింది. బ్రేక్ తర్వాత లీగ్ స్టేజ్లోనే బట్లర్ కూడా ఉన్నాడు, ఎలిమినేటర్లో బట్లర్ లేడు. బట్లర్ ఉన్నప్పటికీ ఆ లాస్ట్ 3 మ్యాచెస్లో వాళ్ళు ఒక మ్యాచ్ గెలిచారు. ఢిల్లీ క్యాపిటల్స్ మీద 10 వికెట్స్తో గెలిచారు. కానీ ఆ మ్యాచ్లో కూడా వాళ్ళ బౌలింగ్ ఫెయిల్ అయింది. ఎందుకంటే ఆ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ స్కోర్డ్ 199 రన్స్. ఆ తర్వాత 2 మ్యాచ్ల్లో వాళ్ళు ఓడిపోయిన 2 మ్యాచ్లు, చివరి లీగ్ మ్యాచెస్లో వాళ్ళు 230+ రన్స్ ఇచ్చారు. ఎలిమినేటర్లో కూడా ముంబై వాళ్ళకి అగేన్స్ట్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 228 రన్స్ ఎంతో చేశారు. లాస్ట్ 4 మ్యాచెస్లో వాళ్ళు బౌలర్స్ ఎంతగా వైఫల్యం చెందారంటే 200 రొటీన్గా వచ్చేసినాయి. 200, 230, 220 ఆ రేంజ్లో వచ్చినాయి. వాటిని చేసి డౌన్ చేయడానికి వాళ్ళు విఫలమయ్యారు. సో ఆ బౌలింగ్ ఫెయిల్యూర్ లాస్ట్కి వచ్చేసరికి మనకి స్పష్టంగా కనిపించింది. ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా స్టార్ట్ అయ్యారు వాళ్ళు. ఫస్ట్ 5 మ్యాచెస్లో అయితే వాళ్ళ బౌలింగ్ అద్భుతంగా కనిపించింది మనకి. అది డిస్పైట్ ది ఫెయిల్యూర్ ఆఫ్ దేర్ మెయిన్ వెపన్ రషీద్ ఖాన్ హ్యాడ్ ఎ వెరీ వెరీ ఆర్డినరీ సీజన్. వికెట్లు రాలేదు, రన్స్ ఎక్కువ ఇచ్చేసాడు, ఎప్పుడు లేనంత ఆర్డినరీగా కనిపించాడు అతను. అయినా సరే బౌలర్స్ లైక్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయి కిషోర్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. ఈవెన్ సంబడి లైక్ ఇషాంత్ శర్మ, అర్షద్ ఖాన్ వీళ్ళు కూడా దే కాంట్రిబ్యూటెడ్ వెరీ వెల్. సో స్టార్టింగ్లో అంత బాగా స్టార్ట్ అయ్యి తర్వాత బౌలర్స్ ఒక్కసారిగా, ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కడే ఎక్సెప్షన్. దాన్ని ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ గెలిచాడు మనకు తెలుసు. బట్ అతను తప్పిస్తే ఈవెన్ సాయి కిషోర్ కూడా మొదట్లో ఉన్నంత ఎఫెక్టివ్గా చివరికి వచ్చేసరికి అనిపించలేదు. సిరాజ్ పర్టికులర్లీ సిరాజ్ స్టార్టింగ్లో అంత బాగా బౌలింగ్ చేసి సిరాజ్ చివరిలోకి వచ్చేసరికి అతని గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. వికెట్ రావడం మానేసి పవర్ ప్లేలో వికెట్స్ తీసి వచ్చాడు సిరాజ్ స్టార్టింగ్లో. లాస్ట్కి వచ్చేసరికి పవర్ ప్లే వికెట్స్ రాలేదు అతను. బౌలింగ్ వీక్ అయిపోయింది లాస్ట్కి వచ్చేసరికి. ముఖ్యంగా రబాడా గ్యాప్ తర్వాత, రబాడా ఫర్ వేరియస్ రీజన్స్ మనకు తెలుసు కదా, అతనికి ఏదో ఒక డ్రగ్ అబ్యూస్ మీద అతను స్వదేశానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు. అతను ఆన్ రిటర్న్ హీ కుడ్ నాట్ వాజ్ నాట్ వెరీ ఎఫెక్టివ్. కర్జియా ఫస్ట్ మ్యాచ్ ఒక మ్యాచ్లో బాగా బౌలింగ్ చేసినాడు, తర్వాత చాలా చాలా దారుణమైన బౌలింగ్ అతను నేను చూసాం. సో చివరిలో వచ్చేసరికి వాళ్ళ బౌలింగ్ దారుణంగా వీక్ అయిపోయింది. అది వాళ్ళ ఓటమికి ప్రధాన కారణం. కానీ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గుజరాత్ టైటన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంప్రెసివ్ టీమ్. అంటే అన్ని టీమ్స్లో వాళ్ళు 4 సీజన్, కొత్త టీం అది 4వ సీజన్ మాత్రమే. 4 సీజన్లు 3 సీజన్లు ప్లే ఆఫ్కి వెళ్ళారు. ఒకసారి టైటిల్ గెలిచారు, ఫస్ట్ టైం, సెకండ్ టైం రన్నర్ అప్ అయ్యారు. లాస్ట్ సీజన్ ఒకటే వాళ్ళు ప్లే ఆఫ్స్ క్వాలిఫై కాదు. ఈ సీజన్లో కూడా చాలా ఇంప్రెసివ్గా స్టార్ట్ చేసి టేబుల్ టాపర్గా ఉండి చివరిలో వాళ్ళు కాస్త సడన్గా వాళ్ళ గ్రాఫ్ పడిపోవడం అనేది మనం చూసాం. సో ఇంప్రెసివ్ టీం ఆ టీం. దానికి ఆశిష్ నెహ్రాకి క్రెడిట్ దొరుకుతుంది. స్మార్ట్ సెలెక్షన్ చేస్తారు, ప్రతిసారి ఆన్ పేపర్ బాగా కనబడిపోయినా పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా వస్తుంది. అండ్ శుభన్ గిల్ కూడా ఈ సీజన్లో
శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ కూడా చాలా ఇంప్రెసివ్. దాని ఆధారంగా ఇండియా కెప్టెన్ కూడా అయ్యాడు. సో శుభ్మన్ గిల్ లాస్ట్ సీజన్లో కాకపోయినా ఈ సీజన్లో చాలా బాగా క్యాప్టెన్సీ చేశాడు. తర్వాత అతని బ్యాటింగ్ ఫామ్ కూడా, అంటే క్యాప్టెన్సీ వల్ల తన బ్యాటింగ్ ఫామ్ దెబ్బతినదు. 600 పైగా రన్స్ చేశాడు. సో శుభ్మన్ గిల్ వాజ్ వెరీ ఇంప్రెసివ్. సాయి సుదర్శన్ హెస్ బిన్ ఎక్సలెంట్. ప్రసిద్ధ్ కృష్ణ పర్పుల్ క్యాప్ గెలిస్తే సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. సో వాళ్ళ బట్లర్ బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. షెర్ఫెన్ రూదర్ఫర్డ్ కంట్రిబ్యూటెడ్ వెల్. ఈవెన్ షారుఖ్ ఖాన్ ఒక 2 మ్యాచ్లో బాగా ఆడాడు. సో ఒక మ్యాచ్లో క్రూషియల్ స్టేజ్లో ముంబైతో జరిగిన లీగ్ మ్యాచ్లో రాహుల్ తెవాతియా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు. సో ఓవరాల్గా వాళ్ళకి అంత దారుణమైన సీజన్. సాయి కిషోర్ బౌల్డ్ బ్రిలియంట్లీ. సో వాళ్ళకి అనుకున్న ఫలితం రాకపోయినా వాళ్ళు తలెత్తుకొని ఈ సీజన్లో మేము బాగా పర్ఫామ్ చేసాం, ఏదో కొన్ని కలిసి క్రూషియల్ మ్యాచ్ ఓడిపోయామని అనుకోవడానికి ఉంది. పెద్దగా వాళ్ళు చేయాల్సిందే. ఏంటంటే మనకి ఇంకొక లోపం ఏం కనిపించిందంటే వాళ్ళు బ్యాటింగ్ టాప్ హెవీ అయిపోయింది. ఆ ముగ్గురు మీదే, ఫస్ట్ 3 మీద వాళ్ళు ఓవర్గా డిపెండ్ అయ్యారు. అలాగే పర్ఫామ్ కూడా చేశారు. సాయి సుదర్శన్ అండ్ గిల్ ఇద్దరు కూడా 600 రన్స్ చేశారు. ఒకే టీం నుంచి అలా చేయడం చాలా అరుదు. 600 రన్స్ చేయడం. బట్లర్ నెంబర్ 3లో కూడా వాళ్ళకి బ్రహ్మాండం పర్ఫెక్ట్ ఫాయిల్గా కంటిన్యూటీ ఇచ్చాడు. సో వాళ్ళ మీద చాలా వరకు బ్యాటింగ్ డిపెండ్ అయింది. షెర్ఫెన్ రూదర్ఫర్డ్ కొన్ని కీ నాక్స్ ఆడాడు. బట్ ఆ టాప్ 3 మీద డిపెండ్ అవడం అనేది, ఎందుకంటే మీకు క్రూషియల్ స్టేజెస్లో వాళ్ళు ఓడిపోయిన మ్యాచ్లో అగైన్స్ చెన్నై అనుకోండి. చెన్నైలో ముగ్గురు పెద్ద సబ్స్టాన్షియల్ కాంట్రిబ్యూషన్ రాలేదు. 230+ చేయాలి విజయం సాధించాలి. సో వాళ్ళ ముగ్గురు నుంచి కూడా సరైన కాంట్రిబ్యూషన్ రాలేదు. అలాగే మీకు ఎలిమినేటర్లో సాయి సుదర్శన్ ఒక్కడే పోరాడాడు. గిల్ తొందరగా అవుట్ అయ్యాడు. బట్లర్ ప్లేస్లో వచ్చిన కుశల్ మెండిస్ అవుట్ అయ్యాడు. దాంతో ఆ మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అయింది. మిడిల్ ఆర్డర్ కుడ్ నాట్ సస్టైన్ ఆ పెద్ద చేజ్ని వాళ్ళు కంప్లీట్ చేయలేదు. సో వాళ్ళు ఒకప్పుడు ఇండియన్ టీంలో శిఖర్ ధవన్, రోహిత్, విరాట్ కోహ్లీ మీద ఎలా డిపెండ్ అయ్యారు 2019 ఆ ప్రాంతాల్లో, అలాగే వీళ్ళ ముగ్గురు మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం కూడా ఈ టీంకి. ఇంకో లోపల నాకు ఏమనిపించిందంటే వాళ్ళు ఆశిష్ నెహ్రా బీయింగ్ ఎ బౌలర్ 6-7 బౌలర్స్ని పెట్టారు టీంలో. దే ఆల్వేస్ ప్లేడ్ విత్ 7 బౌలర్స్ అండ్ జస్ట్ రిమైనింగ్ 5 బ్యాట్స్మెన్ అనుకోండి, అంటే ఇంపాక్ట్ ప్లేతో కలిపి. సో వాళ్ళు 5 బ్యాటర్స్తోనే వెళ్ళారు. షారుఖ్ ఖాన్, షెర్ఫెన్ రూదర్ఫర్డ్ అండ్ టాప్ 3 వీళ్ళతోనే వెళ్ళి మిగతా అంతా బౌలర్సే ఉంటారు. కొన్నిసార్లు వాషింగ్టన్ సుందర్ని పెట్టారు. వాషింగ్టన్ సుందర్ ఎక్స్ట్రా బ్యాట్స్మెన్కి వచ్చారు. అంతే తప్ప వాళ్ళ బ్యాటింగ్లో ఆ డెప్త్ మహిపాల్ లోమ్రోర్ లాంటి వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వలేదు. సో వాళ్ళు అంతమంది బౌలర్స్తో ఆడడం అది ఎందుకో చాలా కాస్ట్లీగా పరిణమించిందేమో నాకు అనిపించింది. డెప్త్ లేకుండా అయిపోయింది. టూ మెనీ బౌలర్స్. ఎందుకంటే వీళ్ళెవరు బౌలింగ్ చేయరు. గిల్ బౌలింగ్ చేయడు, సాయి సుదర్శన్, బట్లర్, షెర్ఫెన్ బౌలింగ్ చేస్తారు కానీ అది అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. షారుఖ్ ఖాన్ ఆల్సో బౌల్స్ ఆఫ్ స్పిన్. బట్ అంటే వాళ్ళకి బౌలింగ్లో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకుని బ్యాటింగ్ కాస్త వీక్. దానివల్ల సాయి కిషోర్ వాజ్ అండర్ బౌల్డ్ టు ఎన్ ఎక్స్టెంట్. సాయి కిషోర్కి అంత మంచి బౌలింగ్ చేసినా కూడా అతనికి ఎక్కువ బౌలింగ్ రాలేదు. టూ మెనీ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో అంటే కొన్ని అంటే ఆశిష్ నెహ్రా టాక్టిక్స్ ఇన్ జనరల్ బాగున్నా కూడా 1-2 కొంచెం బ్యాటింగ్లో కొంత డెప్త్ పెట్టుకుని ఉంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఇవి తప్ప ప్రధానం ఏదో లోపాలు చెప్పాలి కాబట్టి చెప్తున్నా కానీ టీమ్ దే హ్యావ్ నాట్ డన్ బ్యాడ్లీ. అయితే ఆ బ్రేక్ తర్వాత మొమెంటమ్ని కంటిన్యూ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు. బౌలింగ్లో ముఖ్యంగా సిరాజ్ లాంటి వాళ్ళు కాస్త డౌన్ అవడం, సాయి కిషోర్ డౌన్ అవడం, రషీద్ ఖాన్ అంటే ముందు మ్యాచ్లో మిగతా బౌలర్స్ బాగా వేస్తున్నారు కాబట్టి రషీద్ ఖాన్ పూర్ పర్ఫార్మెన్స్ మన హైలైట్ కాలేదు, కానీ చివరిలో హైలైట్ అయింది. ప్లస్ మనకేమనిపించింది అంటే వాళ్ళ బౌలింగ్లో కూడా వాళ్ళకి ఎక్కువ ఆప్షన్స్ లేవు. ఫారిన్ బౌలర్స్ కడ్జియా కానీ రబాడా కానీ పెద్దగా షైన్ కాకపోవడం అనేది మనకు కనిపించింది. సో లాస్ట్కి వచ్చేసరికి కొద్దిగా వాళ్ళకి ఆ బౌలింగ్ అనేది కలిసి రాకపోవడం, దానివల్ల వాళ్ళు ఓడిపోయారు అనిపించింది. సో అది పరిస్థితి. బట్ యాక్చువల్లీ దే హ్యావ్ డన్ రియల్లీ వెల్. మనం హ్యావ్ టు గివ్ దమ్ ది క్రెడిట్. సో నెక్స్ట్ సీజన్లో కూడా వాళ్ళు పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏమి నాకు కనపట్లేదు. కడ్జియాని రిలీజ్ చేస్తే ఒక 5-6 కోట్లు ఎంతో, 2-3 కోట్లకి తీసుకున్నారు కడ్జియాని, 2.4 crores. రషీద్ ఖాన్ అయితే కంటిన్యూ చేస్తారు. ఒక సీజన్ బాగా లేకపోతే మాత్రం రషీద్ ఖాన్, రబాడాని కూడా కంటిన్యూ చేస్తారు. రబాడా అతను వరల్డ్ క్లాస్ బౌలర్. సో ఒక సీజన్లో కొద్దిగా ఆడిన 2-3 మ్యాచ్లో బాగా ఆడలేదని చెప్పి రబాడాని పక్కన పెట్టాల్సిన అవసరం అయితే ఏం కనబడట్లేదు. మరి మహిపాల్ లోమ్రోర్ లాంటి ప్లేయర్స్, కొంతమంది గుర్జన్ ప్రీత్ అనే బౌలర్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టారు. వాళ్ళు ఎవరినైనా రిలీజ్ చేసి కొంత అమౌంట్తో వాళ్ళు ఒక ఎక్స్ట్రా ఫారిన్ ఫాస్ట్ బౌలర్, కడ్జియా ప్లేస్లో ఒక మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్ తెచ్చుకుని, ఎందుకంటే వాళ్ళకి అసలు ఫారిన్ బౌలర్స్ని యూజ్ చేయకుండా రషీద్ ఖాన్ తప్ప వాళ్ళ పేస్ అటాక్ అనేది ఇండియన్ పేస్ అటాక్ ఉండేది. సో వాళ్ళకి కొన్నిసార్లు దే ప్లేడ్ విత్ జస్ట్ 3 ఓవర్సీస్ ప్లేయర్స్. సో ఫారిన్ వాళ్ళ మీద కూడా డిపెండ్ కాకుండా అంత బాగా నడిచిన టీం అది.
But they need one extra fast bowling option in foreign fast bowler, particularly one who can bowl with the new ball. న్యూ బాల్తో మంచి బౌలింగ్ వేయగల ఒక బౌలర్ దగ్గర ప్రసిద్ధ్ కృష్ణ ఇస్ దేర్, రబాడా ఉంటాడు కాబట్టి ఇంకొక బౌలర్ని తెచ్చుకుంటే సరిపోతుంది. పెద్దగా వాళ్ళకి రిక్వైర్మెంట్ కూడా ఏం లేదు, పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ఈ సీజన్లో వాళ్ళ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మర్ ఎవరంటే వితౌట్ డౌట్ సాయి సుదర్శన్. ఈవెన్ ఎలిమినేటర్లో కూడా అతను ఆ పెద్ద స్కోర్ ఫేస్ చేస్తూ 80 రన్స్ చేశాడు ఈ ఫైటింగ్ ఎగెన్స్ట్ మైటీ ముంబై టీం. సో అతను చాలా బాగా పర్ఫామ్ చేశాడు. అతను క్రూషియల్ టైంలో అవుట్ అవ్వకపోతే ఎలిమినేటర్లో ముంబైని ఓడించి ఉంటారు. ముంబైకి ఖచ్చితంగా చెమటలు పట్టించారు. ఓకే, సాయి సుదర్శన్ హాస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ సాయి సుదర్శన్. ఇంకా ఎమర్జింగ్ ప్లేయర్ అంటే కొత్త వాళ్ళని ఎవరిని ట్రై చేయలేదు కాబట్టి ఎమర్జింగ్ ప్లేయర్గా నేను ఎవరిని ఈ టీంని సెలెక్ట్ చేయట్లేదు. శుభ్మన్ గిల్ ఆల్సో హ్యాస్ బిన్ ఎక్సైటింగ్లీ డన్ వెరీ వెల్. సో అతను ఇండియన్ క్యాప్టెన్గా అతనికి ఇక్కడ క్యాప్టెన్సీ అతను బాగా చేయడం, టీం కూడా బాగా పర్ఫామ్ చేయడం, ఆ విషయంలో ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే ఇండియన్ క్యాప్టెన్ టీం బాగా ఆడాలని చెప్పి ఇండియన్ క్యాప్టెన్కి ఒక మంచి పాజిటివ్ వైబ్స్తో అతను ఇంగ్లాండ్ వెళ్ళాలని చెప్పి నేను కోరుకున్నాను. సో అదే జరిగింది. ఒక ఎలిమినేటర్లో ఓడిపోయినా కూడా they were defeated but not disgraced. So well done Gujarat, continue the same good work అని మాత్రం చెప్తాను.